వైజాగ్ సిటీ అంటే ఎవరికి ఇష్టం ఉందో చెప్పండి. మెయిన్గా అట్రాక్ట్ చేసింది బీచ్. దాని తర్వాత ఈ ప్లేసే. ఈ ప్లేస్ చాలా డెవలప్ అయిపోతుంది అండ్ అందరినీ కూడా బాగా అట్రాక్ట్ చేస్తుంది. అదేంటి అనుకుంటున్నారా? అదేనండి ఎండాడ. సో ఎండాడ ఒక హార్ట్ ఆఫ్ ది వైజాగ్ సిటీ అయిపోతుంది కదా. సో పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ వచ్చేసి చాలా డెవలప్ అయిపోతుంది. మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎన్నెన్ని ఫ్లోర్స్ కట్టేస్తున్నారు, ఎన్ని కోట్లు కోట్లు కొనేస్తున్నారు, అసలు లోపల ఎలా ఉంటుంది ఏంటి అని అందరికీ ఒక ఉత్సాహం అయితే ఉంటుంది. సో నేను కూడా అలాంటి పర్సన్నే, మీతో పాటు ఒక మిడిల్ క్లాస్ పర్సన్నే కాబట్టి రండి ఈరోజు వీడియోలోని అలాంటి హౌస్ని ఒకటి చూద్దాం. సో ముందైతే సెల్లార్ చూసారు కదా. సో సెల్లార్లోని మొత్తం మనకి ప్రతి ఫ్లోర్కి కూడాను 4 లిఫ్ట్లు ప్రొవైడ్ చేస్తారండి ఇలాంటి గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళు. సో దీంట్లో ఏంటంటే మనకి జిమ్ కానీ లేదంటే స్విమ్మింగ్ కానీ అలాంటివన్నీ, ప్లే ఏరియా కానీ ఇలాంటివన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ గేటెడ్ కమ్యూనిటీస్ అన్నిటిలోని కూడాను. సో అండ్ ప్రతి ఫ్లోర్కి కూడాను 4 లిఫ్ట్లు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఒక లిఫ్ట్ వచ్చేసి బయట వాళ్ళు వచ్చి రాకపోవడానికి అండ్ వేరే 3 లిఫ్ట్లు కూడాను, 3 లిఫ్ట్లు కూడాను ఆ ఓనర్స్, ఫ్లాట్ ఓనర్స్ వాళ్ళు వెళ్ళి రావడానికి అనమాట. రండి ఇప్పుడు మనం ఇంటిని చూసేద్దాం ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. సో మా అత్త వాళ్ళు రీసెంట్గా హౌస్ని అయితే తీసుకున్నారు ఇక్కడ. సో ఆ ఫుల్ డీటెయిల్స్, వాళ్ళ గృహప్రవేశం అదంతా కూడాను నేను ముందు వీడియోలో చూపించాను. ఇన్ కేస్ చూడకపోతే ఒక్కసారి చూసేసేయండి. సో ఇది వచ్చేసి హాల్, మనం ఎంటర్ అవ్వగానే హాల్ అన్నమాట. సో ఇది ఓవరాల్గా 3 BHK హౌస్. ఎస్ఎఫ్టీ నాకు లిటరలీ ఐడియా లేదు. అండ్ ఇలాంటి గేటెడ్ కమ్యూనిటీస్కి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాము. అండ్ ఇది వచ్చేసి ఆఫ్టర్ హాల్ మనకు ఒక పాస్వే ఇచ్చారు. సో ఇక్కడ అండ్ రైట్ సైడ్ చూస్తే ఒక బెడ్రూమ్ అనమాట. ప్రతి బెడ్రూమ్కి 3 బెడ్రూమ్స్ అని చెప్పాను కదా, 3 BHK. సో ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మీకు విండోస్ చూస్తే గ్రిల్స్ లేవు వేటికి కూడాను. సో బిల్డర్ గ్రిల్స్ ఇవ్వరంట. సో నాకు అదైతే కొత్తగా అనిపించింది. జనరల్గా స్లైడ్ డోర్సే ప్రొవైడ్ చేశారు అంతే తప్ప గ్రిల్స్ మనమే వేయించుకోవాలంట. ఎప్పుడైనా కూడాను ఎంటీ హౌస్ చూస్తే చాలా పెద్దది, చాలా స్పేషియస్ కానీ మనకు అనిపిస్తుంది. బట్ కరెక్ట్గా ఎంత అనేది మనం మన సామాన్లు, మన ఫర్నిచర్ అంతా కూడా అక్కడ ఫిట్ అయితే ఆకనే మనకి తెలుస్తుంది మనకి ఈ ప్లేస్ సరిపోయిందా లేదా అని చెప్పేసి. అండ్ ఇది వచ్చేసి డైనింగ్ సెక్షన్ అనమాట, డైనింగ్ ఏరియా. అండ్ పక్కకు వస్తే ఇది ఇంకొక బెడ్రూమ్. ఇది కొంచెం పెద్ద బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ అనుకుంటా. సో దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. సో మీరు చూసినట్లయితే ప్రతి దానికి కూడాను వాళ్ళు గ్రిల్స్ అనేటివి ఏ విండోకి కూడా ప్రొవైడ్ అనేది చేయలేదన్నమాట. వాష్రూమ్స్ కూడా ఏంటంటే చాలా పెద్దగా వచ్చాయి, అది మటుగా చెప్పాలి. ఈ హౌస్ బిల్డర్ మట్టుగా వాష్రూమ్స్, ప్రతి వాష్రూమ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. వాస్తు ప్రకారంగా బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ మీకు చూపిస్తాను. ఇది డైనింగ్ ఏరియా కదా. ఈ డైనింగ్ ఏరియా ఆపోజిట్ అంటే ఒక కామన్ వాష్రూమ్ లాగా ప్రొవైడ్ చేశారు. బట్ వాస్తు ప్రకారంగా అక్కడ వచ్చేసి పూజా రూమ్ అయితే ఉండాలంట. బట్ మనం సింపుల్గా ఇది మనం పూజా రూమ్ కింద చేయించుకున్నా కూడాను కింద హౌసెస్ అవన్నీ కూడా వాళ్ళ వాష్రూమ్సే ప్రొవైడ్ అవుతాయి కాబట్టి సో అదొక్కటి కొంచెం మైనస్ లాగా అనిపించింది. అండ్ ఇది ఇంకొక బెడ్రూమ్ అనమాట. సో ఈ బెడ్రూమ్కి మనకి బాల్కనీ అనేది ప్రొవైడ్ అయిందనమాట. సో ఓన్లీ ఒక బాల్కనీ, కాకపోతే కొంచెం పెద్ద బాల్కనీ ప్రొవైడ్ అయింది, పెద్దగా ఇచ్చారు. సో ఆ గ్రిల్ కూడాను, ఆ గ్లాస్ కూడా చాలా హైట్గా పెట్టేసి ఇచ్చారనమాట. సో చిన్నపిల్లలు ఎక్కిన దానికి ఏమీ భయం లేదు. సో సేఫ్గానే ఉంది. సో ఇది ఒక బెడ్రూమ్. అండ్ ఇప్పుడు మనం కిచెన్లోకి వెళ్ళిపోదాం. కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఉందండి. అండ్ నాకు కిచెన్లోని ఇంకా బాగా నచ్చింది ఏంటి అంటే కిచెన్కి యూటిలిటీ ఏదైతే ప్రొవైడ్ చేశారో అదైతే చాలా పెద్దగా ఉందండి. చక్కగా మనకి డిష్ వాషర్ కానీ లేదంటే వాషింగ్ మిషన్స్ కానీ అవన్నీ కూడాను చక్కగా పట్టేస్తాయి. చూసారా ఎంత పెద్దగా ఉందో. సో మనకి కొంచెం ఇంటీరియర్స్తోని దగ్గరుండి చేయించుకుంటే ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బాగా చేయించుకోవచ్చు. ఇప్పుడు కడుతున్న గేటెడ్ కమ్యూనిటీస్ అన్నిటికీ కూడాను మోస్ట్లీ ఒకే ఒక బాల్కనీ ఇస్తున్నారు, యూటిలిటీ ఇంకా ఉంటుంది అంతే. సో ఇది వచ్చేసి బాల్కనీ వ్యూ అనమాట. అసలు చాలా బాగుంది బాల్కనీ వ్యూ మాత్రం.
కొంచెం స్పేషియస్గానే ఇచ్చారు. సో ఇక్కడ నుంచి చూస్తే మనకి ఎంకే గోల్డ్ కోస్ట్, MK1 ఆ కన్స్ట్రక్షన్స్ అవన్నీ కూడా కనిపిస్తాయి. ఈ పక్కన ఉన్నది ఇప్పుడు మీకు చూపిస్తున్నదే MK గోల్డ్ కోస్ట్ అంట. సో అది చాలా ఇంకా పెద్ద అపార్ట్మెంట్, పెద్ద గేటెడ్ కమ్యూనిటీ. ఆల్మోస్ట్ ఒక్కొక్క ఎన్నో బ్లాక్స్ ఉన్నాయి. ఒక 4 బ్లాక్స్ 3 బ్లాక్స్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్క బ్లాక్కి ఆల్మోస్ట్ ఒక 15 to 20 ఫ్లోర్స్ అయితే ఉన్నాయి. మీరే కౌంట్ చేసి ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఫైనలీ సో ఒక ఫ్లోర్కి ఎన్ని హౌసెస్ చూద్దాము. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు కడుతున్న గేటెడ్ కమ్యూనిటీస్ అన్నీ కూడాను 3 BHKసే, అస్సలు 2 BHK అనేదే లేదు. సో కొంచెం స్పేషియస్గా వరండా, బయట కారిడార్ అంతా కూడా కొంచెం స్పేషియస్గా బాగా కన్స్ట్రక్ట్ చేసిస్తున్నారు. అండ్ ప్రతి ఫ్లోర్కి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఆల్మోస్ట్ అటు చివర ఇటు చివర 2 హౌసెస్ ఆపోజిట్స్ వచ్చాయి. అండ్ దాని తర్వాత మళ్ళీ 2 హౌసెస్ వచ్చాయి. అండ్ ఇంకో 2 హౌసెస్ డయాగ్నల్గా వచ్చేసి ఆల్మోస్ట్ ఒక ఫ్లోర్కి 8 హౌసెస్ అనేటివి వస్తున్నాయి అన్నమాట. సో అవి కూడా స్పేషియస్గానే ఉంటున్నాయి. సో అదేంటో నాకు అర్థం కాదు. మనమేమో అసలు రూపాయి కూడా కోవాలి అసలు ఇలాంటి హౌస్ కొనాలంటే, బట్ ఇట్లా కట్టిన వెంటనే కూడా ఫిల్ అయిపోతున్నాయి. సో మోస్ట్లీ ఏంటంటే పిల్లలు కొంచెం స్టేట్స్లో సెటిల్ అయిన వాళ్ళు, యూఎస్లోని అట్లా సెటిల్ అయిన వాళ్ళు మనీ పంపిస్తూ ఉంటారు కదా. సో అట్లాంటి వాళ్ళు ఈ బడ్జెట్కి ఇది అవుతారు తప్ప మనలాంటి వాళ్ళైతే అసలు విత్ స్టాండ్ అవ్వలేరు అని నా ఒపీనియన్ అనమాట. మీరేమంటారు? అండ్ పైన వచ్చేసి ఇది స్విమ్మింగ్ పూల్ ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లా ఉంది. సో ఈ ఫుల్ ఆఫ్ చూడాలి అనుకుంటే మొత్తం కూడా నేను కింద ట్యాగ్ చేస్తాను, ఒకసారి అయితే చెక్అవుట్ చేసేసేయండి. సో మళ్ళీ మరొక మంచి వీడియోతో ముందుకు వచ్చేసాను. అంటిల్ దెన్ బై, టేక్ కేర్, కీప్ స్మైలింగ్.